దేశాన్ని చూస్తే చుట్టుపక్కల ముస్లిం దేశాలు సాయిబాబా గారు ఉన్నంత వరకు కూడా ఆయన సేవా కార్యక్రమాలకి తనకు వచ్చినట్టు ధనాన్ని వెచ్చించేవారు. ఎక్కడ మీరు ఖాళీ ఇస్తున్నారంటే బాబు నంద్యాల వేస్తున్నారని చెప్తారు. ఈ కార్యక్రమం ఇటీవల జనాల్లో 10 రోజులు కొత్తగా నిర్వహించారు పిల్లల ద్వారా. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఆయన కూడా చాలా కాలం నుంచి ఈ కాలు భరించుకోవాలనే ఆశయంతో నిజంగా ఖర్చు పెడుతూ పోయేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వారికి అందరికీ చాలా ఉపయోగకరంగా భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ఏనాడో హార్ట్ అటాక్ వస్తే ఎన్నో సమస్యలతో బాధపడుతూ చనిపోతున్న సమస్యల్లో 35 సంవత్సరాల క్రితమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి యావత్ భారతదేశంలోనే ఉచితంగా అటువంటి మహానుభావాన్ని అడుగుజాడల్లో నడుస్తూ అతన్ని ఆదర్శంగా తీసుకొని తిరుగుతా నేను కోరుకునేది ఏంటంటే చాలా మంది కొన్ని వెహికల్స్ కావాలని అడుగుతూ ఉంటారు. వారిని మన నంద్యాల వాసులే అనుకోకుండా నా దృష్టికి వాళ్ళు ఏదైనా తీసుకొని వస్తే వారికి కూడా ఆ ట్రైసైకిల్ కానీ ఆ బ్యాటరీ ట్రైసైకిల్ కానీ ఇటువంటివి మేము చెప్తే మా తరఫున వారికి కూడా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఏ సేవలన్నా ముందుకు వచ్చేది గురూజీనే. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు దాదాపు 1.5 years నుంచి నేను చూస్తున్నాను. ఎవరికి ఏం ఆపద వచ్చినా ఫస్ట్ నేను ఉన్నానని నిలబడేది గురూజీ. దానికోసం ఫస్ట్ మనం గురూజీని ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం దాదాపు 100 మందిని వాళ్ళందరికీ ఇది చేస్తామని అంటే చిన్న విషయం కాదు. అట్లాంటిది ఏమన్నా మా తరఫు నుంచి కూడా ఏమన్నా అవకాశం మాకు కూడా ఇవ్వాలన్నా మేము కూడా ముందుకుంటాము. ఖచ్చితంగా మా టీం అంతా మీతోనే ఉండాలి. చిన్న సమస్య వస్తే కూడా అర్ధరాత్రి మీరు ఫోన్ చేయవచ్చు మనకు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఏమన్నా మనం ఎవరన్నా నంద్యాల ఉంటే కానీ మీకు ఏమన్నా పెన్షన్ అన్నా ఏదన్నా కానీ మీరు ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా గురూజీకి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేము చేసి పెడతామని. భారత వికాస్ పరిషత్ అనేది వివేకానందుల వారి 100వ జయంతి రోజు ప్రారంభమైందండి. 1963 జనవరి 12న. ఆయన 1902లో కాలం చేశారు. సత్యసాయిబాబా గారు 1926లో జననం చేశారు. నన్ను అడిగితే సత్యసాయిబాబా గారు వివేకానందుల వారి వంశమే, ఆయన అంశతోనే పుట్టాడని భావిస్తారు. ఎందుకంటే వివేకానందుల వారు ఏ విధంగా అయితే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు, సత్య సాయిబాబా గారు కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ విశ్వ కుటుంబం అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం అనేటువంటి నినాదంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి వివేకానంద గారు సాయిబాబా గారు ఇద్దరు ఒకటే. ఇది నా యొక్క అభిప్రాయం.